హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు లక్కీ మీద ఒక చిన్న ప్రాంక్ లాంటి వీడియో అనమాట. ప్రాంక్ కాదు, కొంచెం భయపెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆర్యపాపకి స్కూల్ లేదనమాట. నాకు కూడా మార్నింగే తెలిసింది. ఎందుకంటే మార్నింగ్ గ్రూప్లో మేడం మెసేజ్ చేశారు ఈరోజు స్కూల్ లేదు అని. కానీ ఏంటంటే మామూలుగా 6 కల్లా లేయాలి. 6 కానీ 5:30 కానీ లేచి చేస్తేనే ఆర్యపాపని స్కూల్కి పంపించగలను. ఇప్పుడైతే 7 అయింది, టైం చూపిస్తాను. టైం అయితే 7 అవుతా ఉంది. లక్కీ అయితే లేలే ఇంకా. అది ఎట్టో 7 అయింది కాబట్టి మనం లేపేద్దాం. అలాగా ఉండే హాయ్ లక్కీ, బాయ్. 7 టైము ఉంది. ఏడు ఛార్జింగ్ కూడా అయిపోయింది. చూడు టైం చూడమే. ఏం సేపా తమాషా కదా సార్, నిజంగానే ఏడైంది. నువ్వు లేపలేనన్నా అసలు 5 గంటల నుంచి లేపుతానే ఉన్నా. అబద్ధాలు చెప్పను. నిజంగానేనా? లేదు, తొందరగా క్యారేజ్ చేసుకో. నేను కోయిస్తాపా ఏదో ఒకటి. మధ్యాహ్నం ఎత్తుకుపోయి క్యారేజ్ మధ్యాహ్నం ఎత్తుకుపోతా. ఇప్పుడు టిఫిన్ పెడతాను. సరే ఏదో ఒకటి చేపలి. 7 దాకా ఏం చేస్తున్నావు నువ్వా? చెప్పలేదు అంతా నిన్ను. ఎందుకు తింటావు? ఎందుకు లేట్గా లేసావు? ఎందుకు లేట్గా లేసావు చెప్పు. పొద్దున్నే లేస్తుంది కదా, నేరుగా వస్తుంది. హాయ్ చెప్పు. పొద్దున్నే లేచి నేరుగా వచ్చి గిట్ట అనుకుంటుంది. నీట అనాలన్నమాట. ఇట అని అటాను కానీ భలే ఇష్టం ఇటు వచ్చి హగ్ చేసుకొని పొద్దున్నే ఇలా మాట్లాడటం దానికి. చెప్పు 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 మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నీకు ఎంత గుండె దగ్గర ఉంటుంది సేపు పడుకుంటావు లెక్కి. ఏంది పిల్ల? 7 కాబట్టి నేను క్యారేజ్ వచ్చేస్తా. క్యారెట్ ఇవి క్యారేజ్ కూడా కడిగేస్తుంది. టక్కని చేసి పంపించేద్దాం. 10 కల్లా వచ్చేస్తా. 10 కల్లా ఈ లెవెల్కి బండి ఆడుంది. నేను వెళ్ళిపోతున్నా. ఆటోలో పోతా. ఎందుకు ఛార్జీలు వేసిన? మా అన్న బండిలో పోతా. ఆ బండి ఆగిపోయింది. లాంగ్ డ్రైవ్. అడాప్టర్ ఏదా? అడాప్టర్ మామూలుగా అయితే నేను ఆ రూమ్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఎంత 7కి ఎగ్జాక్ట్లీ 7కి రూమ్లో వెళ్ళిపోతాను. ఇంకా 8 వరకు 8 వరకు అసలు రాను. వాడు కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు డాడీ అంటాడు, కొన్నిసార్లు నిద్రలేయుడు. చాలా అంటే చాలా ఇబ్బంది చేస్తాడు లక్కీని. పాపం ఎలాగోలా తను పంపించేస్తా. నాకైతే ఉండబుద్ధి కదా, కొన్నిసార్లు ఏడ్చినప్పుడు వచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎనీహో ఈరోజు మా బుడ్డోడు ఎక్స్ప్రెషన్ చూడాలా. నేను ఆ రూమ్లో పోలేదు కాబట్టి ఈరోజు కొంచెం ఆగి మా బుడ్డోడు కోసం ఇక్కడే ఉంటాను. చూద్దాం వాడు ఎలాగ బిహేవ్ చేస్తాడు. ఏడ్ హ్యాపీ
కెమెరా ఆన్లోనే ఉంది లేదనుకున్నా. ఏం చేస్తానంటే వాడు మళ్ళీ లేచేస్తాడు కదా. సరేలే వాడిని నేను పోయి ఒకసారి లేపి ఆడికి వెళ్ళిన తర్వాత వస్తాడా, తర్వాత కెమెరా పడుకునేస్తాను. వెళ్ళి ఓ నువ్వు వెళ్ళు, నీకేం పని? నాకేం పని? ఏంది లడ్డ? కన్నయ్య నిన్ను కాదు, నువ్వు పడుకోయా. కన్నయ్య పర్లేవా? లేవు కదమే. హరిబాబు నానా నానా పాప కూడా బొచ్చ ఉండు, నేను నెల్లూరు దాకా పోయి వస్తానా, మళ్ళీ వచ్చేస్తాలే. సరే నానా ఉండు, నేను వచ్చేస్తాలే. నేను ఎక్కడికి బాగున్నానా? సరే సరేరా, సరేరా, ఎట్ట నేను ఎక్కడ పోవట్లేదు లేరా. లేదే, చిన్న పని ఉంది, నీకు బొమ్మ కొనుక్కోడానికి పోయేసి వస్తానుయా. ఓకే వచ్చేస్తా, తొందరగా వచ్చేస్తా, ఓడబోకున్నాను. నువ్వు ఏడకి లడ్డక్క జున్మేడ తెస్తున్నా పిల్లలు. ఏంది ఎవరు మూసుకొని పడుకో, వస్తాలే. దా ఓంటే ఎందుకు ఏడ్చేదా? నేను వచ్చేస్తానన్నా. నేను నెల్లూరు దాకా పోయి వస్తే చిన్న పని ఉందంటే వచ్చేస్తానా. నువ్వు పాప కాడే బొచ్చుంటావా? పాప కాడే చూడు. ఆడబోకు ఇంకో డాడీ ఉండాలా? నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు. నెల్లూరుకు వద్దా? నీ కాడే ఉండాలా? ముద్దు పెట్టయితే హగ్. ఐ లవ్ యూ డాడీ చెప్పు. సితార నా కలకి, నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదా. ఒక్కసారి అట్టే ఉండు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా బుడ్డోడికి చూశారు కదా, ఇది మా ఇంట్లో జరిగేది. చాలామంది ఫుల్ వ్లాగ్ ఆడుతున్నారు అన్నమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫుల్ వ్లాగ్ ఆడుతున్నారు. ఈసారి వ్లాగ్ తీస్తాము అంటే వితౌట్ ఎడిటింగ్ అనమాట. లేచినప్పటి నుంచి పనులు కానీ ఏంటి, ఇద్దరం ఎలా ఉంటున్నాము, మార్నింగ్ ఏంటి మొత్తం చూపిస్తాము. నాన్న బాయ్ చెప్పు, మన లోపలికి వెళ్ళి పడుకుందాం. బాయ్. భలే నిద్రలో ఉన్నాడు, అనవసరంగా లేపానంటే వీడు ఎప్పుడు లేస్తాడు తెలియదు. ఇంకా కెమెరా లెంత్ ఎక్కువైపోద్ది కదా, నేనే లేపేసాను. సో ఇప్పుడు నేను మా బుడ్డోడు కాడే పడుకునేస్తాను. బాయ్.